అన్నమయ్య జిల్లా నుంచి చేసినటువంటి కాంతమ్మ గారు వారి యొక్క మామిడి తోటల్లో వాళ్ళు చేపట్టినటువంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, ఆ విధానాల గురించి మనతో పంచుకుంటారు. దేశవాళీ విత్తనాలు శిక్షణా కార్యక్రమానికి హాజరైనటువంటి సుధాకర్ సార్ గారు, అదేవిధంగా చందుల్ రెడ్డి సార్ గారికి నా యొక్క నమస్కారాలండి. నా పేరు కాంతమ్మ, మాది వాయిలపాడు మండలం, అన్నమయ్య జిల్లా. నేను వచ్చి వాసన సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని చేసే విధానంలో 2 సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయం నేను చేస్తున్నానండి. ఇందులో వచ్చి కూరగాయల్లో ఫస్ట్ బీజామృతం తోటి నారు శుద్ధి చేసి ఘనజీవామృతము, ద్రవజీవామృతము ఇవన్నీ కూడా వాడడం వల్ల అనేక రకాలైనటువంటి దిగుబడి రావడం జరిగింది. దీనివల్ల నాకు లాభం అనేది కూడా చేకూరింది. ఇందులో వచ్చి ముఖ్యంగా నేను ఒక 2 సంవత్సరాల నుండి వాసన సంస్థకి మనకు మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. కూరగాయలన్నీ కూడా బెంగళూరుకి, పుడమికి వెళ్తున్నాయి. దీనిలో వచ్చి నేను చాలా వరకు లబ్ధి పొందినాను. అదేవిధంగా నేను కూడా కూరగాయలను అక్కడికి వేయడం జరుగుతోంది మార్కెటింగ్కు. తర్వాత వచ్చి ఈ సంవత్సరం వచ్చి నేను మామిడిలో మొదటిగా వచ్చి ఒక స్టార్టింగ్ అంటే సెప్టెంబర్లో అట్లా ఘనజీవామృతం వేసుకున్నాను పాదులు చేసుకొని. దాని తర్వాత నేను ద్రవజీవామృతాన్ని ఒక 20 రోజులకు ఒకసారి అక్టోబర్ నుంచి స్టార్ట్ చేశాను. జనవరి వరకు వేసాను అనమాట, 20 రోజులకు ఒకసారి. తర్వాత వచ్చి జనవరి నుంచి కూడా 2 నెలలకు ఒకసారి అట్లా నేను ద్రవజీవామృతాన్ని పారించడం జరిగింది. దీనివల్ల కాపు కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఇప్పుడు చాలా వరకు కాపు అనేది మిగతా తోటలతో పోల్చుకుంటే కనుక నా తోటలో నా పంట అయితే దిగుబడి బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఈ విధంగా చేసినటువంటి ఈ ప్రాసెస్లోనే మన వాసన సంస్థ వారు బెంగళూరుకి మార్కెటింగ్ చేయడం జరిగింది అనమాట. మంచి గిట్టుబాటు ధర ఇప్పించడం జరిగింది. నాకు వచ్చి కిలోకి వచ్చి బేనీసా కావచ్చు, మల్లికా కావచ్చు, తోతాపురి కావచ్చు, దాదాపు ఒక 4-5 రకాలని మంచి గిట్టుబాటు ధరకి ఇప్పించడం జరిగిందండి. నాకు వాసన సంస్థ ద్వారా నా పంట మామిడి దిగుబడి 77,000 దాకా నాకు ఈ వారం రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. 9666 302082 సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, నా పేరు రమేష్. నేను కర్ణాటక నుంచి వచ్చినాను, చిక్కబళ్ళాపురం మా నేటివ్. పాలేకర్ కృషి గురించి నేను జాస్తి చెప్పాలనుకునే దానికన్నా వీడియోలు జాస్తి విన్నాను. పాలేకర్ కృషి చేయాలా అని చెప్పి యాక్చువల్లీ నా ప్రొఫెషన్ వచ్చి సివిల్ ఇంజనీర్. నేను బెంగళూరులో వర్క్ చేస్తుంటాను. పని అక్కడ వదిలేసి వాపస్ మా నేటివ్కి వచ్చి పాలేకర్ కృషి చేయాలని చెప్పి ప్రయత్నంలో ఇంకా అక్కడ పరిస్థితుల్లో సరిపోవు కాబట్టి ఎద్దుగానుగా నూనె తయారు చేస్తున్నాను. లాస్ట్ ఇప్పుడు 1 year నుంచి చందుల్ కుమార్ రెడ్డి గారు దీని నుంచి వరి చురు చేశాను. కుజిపటాలియా, నవారా 2 రకాల వరి చురు చేశాను. ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళకంతా నా చిన్న సలహా ఏమంటే, ఎట్లో మన దగ్గర ఎద్దులు ఆవులు ఉంటాయి, దానికి తోడుగా ఎద్దుగానుగ పరిశ్రమని ఒకటి మీరు చేసుకుంటే ఇంకా అనుకూలమవుతుంది అని చెప్పాల్సింది. ఆ ఎద్దుగానుగ నూనె పరిశ్రమ నాకేం కొత్తదే, నేనేం పాతోడేం కాదు, మేము గాండ్లోళ్ళేం కాదు, మేము రెడ్డిస్ యాక్చువల్లీ. అది నేర్చుకునేదానికి ఇక్కడ చిత్తూరు వరకు వచ్చి ఆయన వినోద్ రెడ్డి అని చెప్పి తవణంపల్లి, ఆయన కాడ ట్రైనింగ్ తీసుకొని ప్రస్తుతం ఒక ఎద్దుగానుగ నూనె నడుపుతా ఉన్నాము. దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసే ఇది ఉంది. 8 తరాలు నూనె చేస్తున్నాం. 8 తరాలు వేరుశెనగ 8 రకాల నూనె తయారు చేస్తున్నాము. వేరుశెనగ, కొబ్బరి, నూగులు, వెర్రి నూగులు, అవిసె, ఆముదము ఇలాగా. నా ఫోన్ నెంబర్ వచ్చి 9945062415. చందుల్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి మేము తీసుకొని వాటిని రైతులకు ఇచ్చి, ఆ రైతుల దగ్గర పండించినటువంటి విత్తనాన్ని వేరే రైతులకు కూడా మల్టిప్లికేషన్ చేసినటువంటి అనుభవాన్ని మా కొలీగు లోకేశ్వరి దేవి కొంచెం చెప్తారు. అందరికీ నమస్కారం అన్న. నా పేరు లోకేశ్వరి. నేను ఇక్కడ గత 2 సంవత్సరాలుగా ప్రోగ్రామ్ ఆఫీసర్గా సీడ్ సిస్టమ్స్ మీద వర్క్ చేస్తున్నాను, మొత్తం దేశీ విత్తనాల మీద.
ఇది 4వసారి ఈవెంట్ చేయడం ఇక్కడే సేమ్ ప్లేస్. చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే కొంతమంది ఇప్పుడు చాలా మంది రైతులు నేను లాస్ట్ 3 మీటింగ్లో చూశాను, ఇప్పుడు కూడా చూశాను. అంటే ఒక విత్తనానికి ఎంత జీవం అనేది ఉంది అనేది, అంటే మీకు దొరుకుతాయి, హైదరాబాద్లో దొరుకుతాయి, మీరున్న లొకేషన్స్లో కూడా మీకు వరి విత్తనాలు దొరుకుతాయి. కానీ మీరు నమ్మకం మీద ఇక్కడికి వచ్చి ఏదో మాకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఇందాక నేను 2 లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చూశాను. కొంతమంది ఇప్పుడు 4 వచ్చారు కలిసి, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్నారు 100 రూపాయలు కట్టి. కానీ ఆ సీడ్ అనేది వాళ్ళు ఒక 4 రకాలు సపరేట్గా తీసుకొని మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాం నెక్స్ట్ సీజన్కి అనేసి అది ఒకటి చూసాను. ఇంకొక అతను ఆయన దగ్గర ఉన్న 4 రకాల విత్తనాలను తెచ్చి, అంటే లాస్ట్ మీటింగ్స్లో తీసుకున్నవి తెచ్చి అలాగని ఇంకొక రిజిస్ట్రేషన్ చేసి ఈ 4 విత్తనాలను వెనక్కిచ్చి వేరే 4 విత్తనాలను తీసుకొని ఒక రిజిస్ట్రేషన్కి ఇంకొక వెరైటీ తీసుకున్నాడు. ఇట్లా లైవ్ ఎగ్జాంపుల్స్. ఈ మీటింగ్ మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే, ఇప్పటికీ మనము ఒక 1000 మందికి అర్ధ కిలో అనేది ఇచ్చి ఆ రైతుల్ని కమ్యూనిటీ ఎక్స్చేంజ్ మీద, అంటే మనకి బయట దొరికినా కానీ ఎంతైనా మళ్ళీ దానికి మనం హైబ్రిడ్ కెమికల్స్ అన్ని పండించేస్తే కానీ అది పంట అనేది దిగుబడి రాదు. ఇది అలా కాదు, మన నేచర్ని తట్టుకొని పండిస్తుంది కాబట్టి. అలానే మనకు మెడికల్ కూడా వాల్యూస్ చాలా ఉన్నాయి దీంట్లో. సార్ చెప్పిన విధంగా కొన్ని ఆడవాళ్ళకి, కొన్ని సంతానోత్పత్తికి, పిల్లలకి, బ్రెయిన్ డెవలప్మెంట్కి, మోకాల నొప్పులకి, ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ వెరైటీస్ అన్ని కూడా మనం మన దగ్గరనే పండించుకొని ఇట్లా కమ్యూనిటీ ఎక్స్చేంజ్ చేయడం వల్ల ఏంటంటే మన దగ్గర విత్తనం రేపొద్దున అదే కొంచెం కెమికల్గా వెళ్ళిన బీటీ జీన్ మారి ఏదైనా కానీ మారిపోయినా కానీ ఆ వెరైటీ విత్తనం మదర్ సీడ్ అనేది మన దగ్గర నిలబడడం వల్ల రేపొద్దున వేరే వాళ్ళకి కూడా మనం ఇవ్వగలుగుతాం. మెయిన్ ఉద్దేశం ఈ మీటింగ్లకి అదే అనమాట. కమ్యూనిటీ ఎక్స్చేంజ్ అనేది బాగా జరగాల, మన సీడ్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళాలా, మన దగ్గర సీడ్ మనమే పండించుకోవాలా, మనం బయట హైబ్రిడ్ షాపుల మీద డిపెండ్ అవ్వకూడదన్న మెయిన్ ఉద్దేశమే. ఇలా మేము లాస్ట్ 3 సంవత్సరాలుగా చంద్రకుమార్ గారితోనే ప్రయాణం చేస్తున్నాము. ఈ ప్రయాణంలో ఏంటంటే ఇప్పటికీ ఒక 35 రకాల వరి విత్తనాలని మనం తీసుకొచ్చాము. దీంట్లో ఏంటంటే ఆ దేశీ విత్తనాలని ఈ మధ్య రీసెంట్గా మేము నేషనల్ సీడ్ కార్పొరేషన్తో కూడా టైఅప్ అయ్యి రైతులకి FPO ద్వారా మనము బిజినెస్ చేపిస్తున్నాము. ఇప్పటికీ మనము 35 వెరైటీలు అలా నేషనల్ సీడ్ కార్పొరేషన్తో టైఅప్ చేసాం సార్. హైబ్రిడ్స్ మామూలుగా వాళ్ళైతే ఇంప్రూవ్డ్ వెరైటీస్ హైబ్రిడ్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు. నేషనల్ సీడ్ కార్పొరేషన్ రీసెంట్గా వాళ్ళు ఒక మెయిన్ థీమ్ ట్రెడిషనల్ వెరైటీస్ మీద వర్క్ చేద్దాము అని అనుకున్నారు త్రూ FPOs. అలాగా మనము ఈ ఇయర్ మనం ఒక 4 వెరైటీస్ ప్యాడీ అనేది మనం తీసుకొని వచ్చాము. అలానే ఒకసారి మీకు ఏదైనా టైం అవైలబుల్ ఉంటే ఇక్కడ ఒక సీడ్ రూమ్ ఉంది, అందులో 253 రకాల డిఫరెంట్ సీడ్స్ ఉన్నాయి. వరే కాదు, మిల్లెట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు, ట్రీ స్పీషీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇలా మనం రైతులకి ఏదో ఒక రకంగా సహాయపడితే రైతులు కూడా మనకి ఏదో ఒక రూపంలో రేపొద్దున సహాయపడే సిచ్యువేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.